శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ. అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు. మనము భోగి గురించి చెప్పుకున్నాం, మకర సంక్రాంతి గురించి చెప్పుకున్నాం. మరి కనుమ రోజు ఏంటిది? ఈ కనుమ రోజు ఏం చేస్తారు అసలు? కనుమ పండుగనే మనం కృతజ్ఞత పండుగ అని కూడా చెప్పుకోవచ్చు. ఈ రోజున ఇంట్లో ఆవులున్నా ఎద్దులు ఉన్నా వాటిని శుభ్రంగా కడిగి పశుశాలల్ని శుభ్రంగా చేసి వాటికి అందంగా అలంకరిస్తారు. పూలమాలలతో, అలాగే వస్త్రాలతో, పసుపు కుంకుమలు పెట్టి, కాలికి గజ్జెలు కట్టి వాటిని మన గుమ్మం ముందుకి తీసుకొస్తారు. ఎంత ఆనందకరమైన అద్భుతమైన దృశ్యం కదా అది. తీసుకొచ్చి వాటికి ఆవు పాలు, ఆవు నెయ్యి, కొత్త బియ్యం, కొత్త బెల్లంతో చేసిన పొంగల్ని వండి ప్రసాదంగా పెడతారు. ఇంటి ముందుకు తీసుకొస్తారు. ఎందుకు చేస్తారు అంటే పంట పండించే క్రమంలో అవి మనకి సహాయం చేస్తాయి. ఎద్దులు దున్నుతాయి, పండిన ధాన్యాన్ని ఇంటికి తీసుకొస్తాయి. మనిషి కంటే ఎక్కువగా కష్టపడేది ఆ పశువులే అన్నమాట పంట పండించే క్రమంలో. అందుకు కృతజ్ఞతాపూర్వకంగా ఈ రోజున గోవుల్ని సేవించడం, గోశాలలకు వెళ్ళటం, గోపూజలు చేయటం, గోవులకి అన్నీ తినిపించటం, ఇలా గోవులకి మనం పశువులని ఆరాధిస్తాం. అలాగే కనుమ రోజున చాలా ఉల్లాసంగా వెళ్తుందండి. పతంగులు ఎగరేస్తారు. అలాగే ఊళ్ళల్లో ఈ పశువులకి ఎడ్ల పందాలను పెడతారండి. వాటికి కష్టమేమో కానీ మనం మాత్రం ఎంజాయ్ చేస్తాం. ఆ ఎడ్ల పందాలను పెడతారు. కొన్ని ఊళ్ళల్లో బంగారం బహుమతిగా ప్రకటిస్తారు అక్కడ ఉన్న ధనవంతులు అన్నమాట. అలా ఎంతో ఆనందంతో కూడుకుంది ఈ కనుమ పండుగ. కానీ కొన్ని ప్రాంతాల వారు ఈ పండగని ముఖ్యమైన పండగ అంటే వెంకటేశ్వర స్వామి ఆరాధనగా ఈ రోజున గండాదీపం పెట్టి స్వామివారికి ప్రసాదాలు పెట్టి ఈ రోజున కొత్త వస్త్రాలు ధరించి ఈ విధంగా పండగని జరుపుకుంటారు. అయితే కనుమ రోజు ప్రయాణం చేయకూడదు. కాకి కూడా కదలడంట కనుమ రోజు. ఎందుకంటే 3 రోజుల పాటు సంతోషంగా పండగ చేసుకొని ఆ రోజు విశ్రాంతి తీసుకొని ఆ మరుసటి రోజు వెళ్ళాలి ఊరికి. అది క్షేమకరం అని చెప్తోంది శాస్త్రం అన్నమాట. అలా పండగ చేసుకుంటారు. ఈరోజు కూడా తలస్నానాలు చేయాలి, కొత్త వస్త్రాల్ని ధరించాలి. కొంతమంది భోగి రోజు చేస్తారు, మళ్ళీ ఈరోజు కూడా చేస్తారు, కొత్త వస్త్రాల్ని కూడా ధరిస్తారు. అయితే కొన్ని పల్లె ప్రాంతాల్లో అంటే ఇది అరుదుగా కనిపిస్తుంది. సాయంత్రం పారువేట ఉత్సవం అని జరుగుతుంది కనుమ రోజు. అంటే ఈ కనుమ రోజు కూడా ముగ్గులకు కూడా ప్రాధాన్యత ఉందండి. మనము రథం ముగ్గులు వేస్తారు ఈ రోజున. రథం ముగ్గులు వేస్తే మన ఇంటి రథము పైన ఉండే తాడు పక్కింటి వాళ్ళ రథానికి కట్టివేయబడి అలా 10 మందిని మేమంతా కలిసి ఉన్నామని చాటి చెప్పుకునే విధంగా ముగ్గులు వేస్తారు. అలా ఒక ఇంటి రథం ముగ్గు ఒక ఇంటికి కట్టడం అలా ఊరి వెలుపల వరకు ఉంటుంది. ఈ పారువేట ఉత్సవం అప్పుడు కూడా రథాలను వేస్తారు. స్వామివారు రథం మీద ఊరేగింపుగా ఊరంతా కూడా తిరిగి భక్తుల కడికే భగవంతుడు అని వస్తాడనమాట. పారువేట ఉత్సవం అంటారు. అంటే ఊరి బయటకి వెళ్ళి స్వామివారిని అక్కడ నిలబెట్టి స్వామివారిని ఆరాధించి ఊరిలో జనమంతా వెళ్ళి ఉంటారు. ఒకరినొకరు మాట్లాడుకోవటం, పండగ విశేషాలు, వాళ్ళకు వచ్చిన సంపాదన, పంటలు ఎలా పండాయి, ఇలా అందరినీ కలుపుకుపోయే తత్వం ఈ పారువేట ఉత్సవంలో ఉంటుంది. అలా పొద్దు పోయే వరకు ఉండి ఆ తర్వాత మళ్ళా స్వామివారితో పాటు ఊర్లోకి వచ్చి ఆలయానికి వెళ్ళి అక్కడ ఆలయంలో పూజలు చేయించుకొని అక్కడ అందరూ కూర్చొని తర్వాత ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయే సాంప్రదాయం ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఈ కనుమ రోజున కూడా చాలామంది దాన ధర్మాలు చేస్తారండి. అంటే చాలామంది అంటే కొంతమంది పిండి వంటలు చేసుకోలేని స్థితిలో ఉంటారు. వాళ్ళందరికీ కూడా మనం చేసుకున్న పిండి వంటల్ని ఇవ్వటం. అసలు పిండి వంటలకు చాలా ప్రాధాన్యత. సంక్రాంతికి అనేక రకాలు చేస్తారు. ముఖ్యమైన అరిసెలు, అలాగే నువ్వులు వేసిన కారపూస, ఇలాంటివి అనేక రకాల తీపి పదార్థాలను చేస్తారు, పిండి వంటల్ని. ఇవి కాక ఏ రోజుకు ఆ రోజు కొత్త ధాన్యంతో చేసిన వంటకాలన్నీ కూడా ఉంటాయి. అసలు భోజనానికి కానీ, కొత్త వస్త్రాలకు కానీ, సంతోషానికి కానీ ఎటువంటి లోటు లేని పండుగ సంక్రాంతి పండుగ. ఎంత లేని వారు కూడా సంక్రాంతిని చాలా బాగా పెద్ద ఎత్తున చేసుకుంటారు. పెద్ద పండగ అంటే చేతి నిండా ధనం ఉంటుంది కాబట్టి పెద్ద పండగ అన్నారు.
పెద్దల్ని స్మరించుకునేది పండగ కాబట్టి పెద్దల పండగ అన్నారు. సంతోషాన్నిచ్చే పండగ కాబట్టి ఈ సంక్రాంతి అని చెప్పారు. కాబట్టి కనుమ రోజున ఎటువంటి దానాలు చేయాలి? గుమ్మడికాయ దానాలు, నువ్వుల దానాలు, మనకి స్తోమత ఉంటే స్వర్ణం అంటే బంగారు. ఎవరికి ఇవ్వాలి ఆ స్వర్ణాన్ని అంటే ఎవరికైనా ఇప్పుడు మళ్ళీ మాఘమాసం వస్తుంది మనకు సంక్రాంతి అయిపోయాక, అప్పుడు పెళ్ళిళ్ళు ఉంటాయి. ఎవరైనా పేదవాళ్ళు పెళ్ళి చేస్తున్నారంటే వాళ్ళకి బంగారుని, తాళిబొట్లని ఈ రోజున దానం చేయండి. అద్భుతంగా అసలు ఫలితాలు ఉంటాయి. వెండిని దానం చేయండి, గోవును దానం చేయండి, భూమిని దానం చేయండి, అన్నదానాలు చేయండి, వస్త్రదానాలు చేయండి, గుమ్మడికాయను దానం ఇవ్వండి. ఇలాంటివన్నీ కూడా చేసేదే ఈ కనుమ రోజు. మనము భూత యజ్ఞంలో భాగంగా పిచ్చుకలకి ఆహారం పెట్టాము, కంకులు కట్టాము ఇంటి ముందు. అలాగే చీమలకు అలాంటి వాటికి పిండితో ముగ్గులు వేశాము. అలాగే పశువుల్ని అందంగా అలంకరించి వాటికి ప్రసాదాలు ఇచ్చి వాటికి కృతజ్ఞత తెలిపాము. ఇలా అనేక రకాల కారణాలతో సంక్రాంతి పండుగని మనం చేసుకుంటాం. కాబట్టి పండుగ అంటేనే, సంక్రాంతి అంటేనే ముగ్గులు, హరిదాసులు, గొబ్బెమ్మలు, పిండి వంటలు, బంధువులు, మిత్రులు, ఇవి మాత్రం ప్రధానంగా గుర్తొస్తాయి. ప్రతిరోజు ఏ రోజుకు ఆ రోజు ముగ్గు ప్రధానం అన్నమాట. తర్వాత మరుసటి రోజు ముక్కనుమ అంటారు. ఈ ముక్కనుమ రోజున ఏ ముగ్గులు వేస్తారు? ముక్కనుమ రోజున వైకుంఠ ద్వారాల ముగ్గులు వేస్తారు. ఎందుకు? ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేసింది కదా, వైకుంఠ ద్వారాలు తెరుస్తారు. ఈ వైకుంఠ ద్వారాలు తెరిచేదానికి మనం సంకేతంగా వైకుంఠ ద్వారపు ముగ్గులని వేస్తారు. ఈ వేసి ఈ ముక్కనుమ రోజున కూడా చాలామంది పశువుల్ని ఆరాధిస్తారు. అలాగే అంటే ఇంకా ఆ రోజున అందరూ ఎవరి ఊళ్ళకు వాళ్ళు వెళ్ళిపోతారు కదా ముక్కనుమ రోజున. ఆ రోజుని అందరికి ఇంటికి వచ్చిన వాళ్ళకి భారీగా కానుకలు, బహుమతులు, వాటన్నిటినీ వాళ్ళను సత్కరించి అవన్నీ ఇచ్చి వాళ్ళకి కూడా కొన్ని పిండి వంటలు పెట్టి సంతోషంగా పంపిస్తారు. ఇది ముక్కనుమ. పండుగ అంటే సంతోషంతో కూడుకున్నది, భక్తితో కూడుకున్నది, ఆనందంతో కూడుకుంది. కాబట్టి సంక్రాంతి పండుగ అనగానే ప్రతి ఒక్కళ్ళు కూడా పల్లెటూళ్ళల్లోనే సంక్రాంతి పండుగ కనిపిస్తుంది. ఎందుకంటే ఏళ్ళు, సెలయేళ్ళు, ముగ్గులు, పశువులు, రంగవల్లులు, అందమైన అమ్మాయిలు, ఆ సాంప్రదాయానికి పుట్టినిల్లు, ఇవన్నీ కూడా పల్లెటూళ్ళే. కాబట్టి మీరు గమనిస్తే పట్టణాల్లో ఎవరూ ఉండరు. మనకి టీవీ ఛానల్స్లో వస్తాయి. హైదరాబాద్ సిటీలో 23-30 కిలోమీటర్లు కూడా 20 నిమిషాల్లో వెళ్ళిపోయాం సంక్రాంతి పండగకి, అందరూ ఊళ్ళకి వెళ్ళిపోయారని. అది పల్లెలు పట్టణాలు అవుతాయి సంక్రాంతి పండగ అయ్యేవరకు. కాబట్టి సంస్కృతి సాంప్రదాయాల్ని పాటిద్దాం, మన పండుగల్ని ఎంతో సంతోషంగా చేసుకుందాం. అందరూ సంతోషంగా ఈ సంక్రాంతి పండుగని ఆరోగ్యకరంగా చేసుకోవాలని కోరుకుంటూ స్వస్తి.